జన్మించడమే సంసారం, పుట్టినప్పుడే జీవి సంసారి అయినట్టు లెక్క. కనుక జీవుడు దత్తస్వామిని ఆశ్రయిస్తే దుఃఖం, బాధ ఉండవు, ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తాడు. కనుక దత్తస్వామి మీద ప్రేమ పెంచుకోండి. అలా కాకుండా ఇతర వ్యక్తుల మీద, రకరకాల పదార్థాల మీద, సుఖాల మీద ప్రేమని పెంచుకుంటే ఫలం దక్కదు. క్షణం అంతే పోతుంది, అది ఖర్చు అయిపోతుంది. దుఃఖం, బాధ, అశాంతి నిరంతర రిజల్ట్ అదేనే, నిరంతరంగా పీడిస్తాయి. మళ్ళీ పరిగెత్తడం, అక్కడి నుంచి ఈ దుఃఖం తీయండి, ఈ దుఃఖం తీయండి. ఇది దత్తస్వామి అనుగ్రహించటంతో జ్ఞానము లభించి మరణం బంధించదు, జన్మే బంధిస్తుంది అని జీవుడికి తెలుస్తుంది. జ్ఞానంతో జన్మ లేకుండా చేసుకుంటాడు, తన ఆనంద స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇది శ్రీ దత్తమంత్రాన్ని జపించటం వల్ల లభించే ఫలం. కనుక అందరూ దత్తమంత్రాన్ని జపించండి, అనగా వ్రతాన్ని చేయండి, మీకు పాపాలు పోతాయి. కేవలం ఆ స్వామి యొక్క వ్రతం చేస్తే చాలు, మనకు ఆరోగ్యము, జ్ఞానము, సంపత్తు అన్నీ కలుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళటానికి సులభం అవుతుంది మనకు. దత్తమంత్రాన్ని జపించండి, మీకు దత్తానుగ్రహం కలుగుగాక, మీ కోరికలు నెరవేరుగాక అని ఆశీర్వదిస్తూ ద్రాం దత్తాయ నమః.